ఇండియా వన్డే సిరీస్ గెలిచేసింది ఇంగ్లాండ్తో. అయితే ఇది చాలా మనకు ఎందుకంటే మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. గెలిచాం కదా మన టీమిండియా ఫుల్ ఫ్లోలో వెళ్తుంది అని మాత్రం అనుకోకండి. అంటే చాలామంది కోహ్లీ బ్యాటింగ్ గురించి అనుకుంటున్నారేమో, కానే కాదు. గౌతమ్ గంభీర్ ఫేవర్స్ వల్ల టీమిండియాకు ఫ్యూచర్లో అంటే ఛాంపియన్స్ ట్రోఫీ టైంలో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అనిపిస్తుంది. సో అదేంటి, అలాగే కోహ్లీ కూడా అనమాట. ఎందుకంటే రోహిత్ శర్మ సూపర్ కంబ్యాక్ ఇచ్చేసాడు, చాలా మంది హ్యాపీగా ఉన్నారు. అయితే మొత్తం కాదు, ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఇంకా బాధలో ఉన్నారు, కింగ్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని టీమిండియాలో ఉన్నాయన్నమాట. అండ్ ఈ 2 మ్యాచ్ల మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో సో ఇప్పుడు మనం చూసామంటే 2 మ్యాచ్లు మనం గెలిచేసాము. ఇంకొకటి ఇప్పుడు నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్ జరగబోతోంది. సో ఫస్ట్ మనం అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ గురించి క్లియర్గా డిస్కస్ చేసి తర్వాత ముందుకు వెళ్దాము. అయితే ఫ్రెండ్స్, సో తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. సో ఎందుకు జాయిన్ అవ్వాలో చెప్తున్నాను అనమాట. అంటే చాలామంది లీక్స్ అయిపోతున్నాయి కదా, బిగ్ బ్యాష్ అయిపోయింది, సౌత్ ఆఫ్రికా T20 వెళ్ళిపోయింది, బయటకు వెళ్ళిపోతున్నారు, నేను గమనిస్తున్నాను. సో మీకు ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నారంటే మీకు స్టాట్స్ తెలుస్తూ ఉంటాయి, ఐపీఎల్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి, టీమిండియా అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు మీకు క్విక్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అనమాట. మీరు వీడియోస్ కోసం వెయిట్ చేయాల్సిన పని ఉండదు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ WPL రాబోతోంది, అలాగే నెక్స్ట్ IPL కూడా వస్తుంది, ఛాంపియన్స్ ట్రోఫీ కూడా వస్తుంది, మిస్ అవ్వకండి. సో నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే, సో ఫస్ట్ మనం ఒకటి మాత్రం పక్కా అనమాట, టాస్కు ముందే ఈ పిచ్ గురించి చెప్పడం చాలా కష్టం. ఎందుకు అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిచ్చెస్ ఉన్నాయి. రెడ్ సాయిల్ పిచ్చెస్, బ్లాక్ సాయిల్ పిచ్చెస్, ఏది యూస్ చేస్తారో మనం ముందే తెలియదు, ఎవరికి తెలియదు. సో టాస్కు ముందే తెలుస్తుంది. బట్ మనం రెండు డిస్కస్ చేద్దాం. రెడ్ సాయిల్ పిచ్ తీసుకుంటే ఏమవుతుంది అంటే, సో బేసిక్గా రెడ్ సాయిల్ పిచ్ ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ అవుతుంది. కానీ గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ అంటే ఒక 30 ఓవర్స్, 35 ఓవర్స్, 40 ఓవర్స్ అయ్యాక క్రాక్స్ ఫామ్ అయితే, ఇది నోట్ చేసుకోండి, క్రాక్స్ ఫామ్ అయితే అప్పుడు స్పిన్నర్స్ గేమ్లోకి వస్తారు. క్రాక్స్ ఖచ్చితంగా ఫామ్ అవుతాయని కూడా మనం ముందే చెప్పలేము, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ వెదర్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ బౌలర్స్ ఉంటుంది. సో చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఇది రెడ్ సాయిల్ పిచ్తో పూర్తిగా జరిగేది. ఒకవేళ బ్లాక్ సాయిల్ పిచ్ యూస్ చేస్తే ఆబ్వియస్లీ బౌన్స్ బాగా క్యారీ అవుతుంది, అర్లీగా ఫాస్ట్ బౌలర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. అదే టైంలో గేమ్ మధ్యలోకి రాగానే స్పిన్నర్స్కి గ్రిప్ కూడా బాగా దొరుకుతుంది. సో ఇది పరిస్థితి. మరి బ్యాటింగ్కి అనుకూలించదా అంటే, సో ఖచ్చితంగా మంచి బ్యాటింగ్ వికెటే. అంటే ఒక 270, 300 స్కోర్స్ కూడా టచ్ చేయొచ్చు. కానీ అన్ప్రెడిక్టబుల్ పిచ్ అని కూడా చెప్పొచ్చు. కొన్నిసార్లు 230, 240 కూడా వస్తాయి గ్రౌండ్లో. సో దానికి కారణం ఏంటి అంటే ఇక్కడ టెక్నిక్తో ఆడకపోవడం. ఎందుకు దీనికి స్పెషల్ టెక్నిక్ కావాలన్నమాట మిగతా గ్రౌండ్స్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే నరేంద్ర మోదీ స్టేడియం చాలా పెద్దది. సో ఇక్కడ లాఫ్టెడ్ షాట్స్ కోసం వెళ్ళడము, గట్టిగా ఊపడం ఇలాంటివి చేస్తే పడతాయి 1-2 సిక్స్లు, కానీ 3వ 6 అవుట్ అయిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. సో టెక్నిక్ ఏంటి అంటే రన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. సింగిల్స్, డబుల్స్, ట్రిపుల్స్ కూడా వస్తాయి ఈ గ్రౌండ్లో మనం అంటే టెక్నిక్ యూస్ చేస్తే. సో బేసిక్గా ఇది చెప్తుంటే మీకు కొన్ని పేర్లు గుర్తు వస్తూ ఉంటాయి. శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఎస్ ఆబ్వియస్లీ ఇలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువగా యూజ్ అవుతుంది. అందుకే శుభ్మన్ గిల్ గ్రౌండ్లో ఎక్సెల్గా పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. సో అతను బేసిక్గా షార్ట్స్ కన్నా ఎక్కువగా ఈ సింగిల్స్, డబుల్స్ పైన ఫోకస్ చేసే ప్లేయర్, ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా. సో అనమాట. ఇక పేస్ బౌలర్స్కి హెల్ప్ అవుతా అంటే 10 to 15 ఓవర్స్ పేస్ బౌలర్స్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అర్లీ స్వింగ్ ఉంటుంది, మూమెంట్ ఉంటుంది బాల్కి. ఇక స్పిన్నర్స్ అన్న వాళ్ళు మిడిల్లో వస్తారు, ముందే చెప్పాను. రెడ్ సైడ్, బ్యాక్ సైడ్ డిపెండ్స్ ఆన్ పిచ్ పైన డిపెండ్ అయ్యి వస్తారు, మధ్యలోకి వచ్చేస్తారు. ఫైనల్ 10 అంటే లాస్ట్ ఒక 10 ఓవర్స్, 15 ఓవర్స్ బ్యాట్స్మెన్స్కి కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది. ఎందుకంటే అప్పటికి చెప్పా కదా, ఆ టైంకి పిచ్లో ఎక్కువగా ఆడేసి ఉండడం, అదొకటే కాకుండా రెడ్ సాయిల్ యూస్ చేస్తే క్రాక్స్ ఫామ్ అవడం ఇలాంటివి జరగడం వల్ల సో లాస్ట్ ఓవర్స్ కొంచెం బ్యాట్స్మెన్స్కి ఛాలెంజింగ్గానే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నుంచే ఒక మొమెంటమ్ని క్యారీ చేస్తూ లాస్ట్లో అంటే ఫస్ట్లో ఆడుతున్న వాళ్ళే, ఫర్ సపోజ్ వికెట్ అనేది క్విక్ ఇంటర్వెల్స్లో పడకుండా ఎక్కువసేపు బ్యాటింగ్ నుండి లాస్ట్లో వరకు వాళ్ళే ఉంటే వాళ్ళు బాగా అడిగే ఛాన్స్ ఉంటుంది. కొత్త బ్యాట్స్మెన్స్ వచ్చి ఈ పిచ్లో ఆడాలి లాస్ట్లో అంటే కొంచెం ఇబ్బంది పడతారు. ఇదనమాట చాలా అంటే ఏమంటారు క్లియర్ పిచ్ రిపోర్టు నరేంద్ర మోడీ స్టేడియంకి సంబంధించింది. టాస్ గెలిచిన కెప్టెన్ ఏది తీసుకోవాలి? బేసిక్గా డే అండ్ నైట్ మ్యాచ్ కాబట్టి నేను ఒకటే చెప్తాను, టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ తీసుకోవడం బెటర్ అనమాట. సో అంటే సెకండ్ ఇన్నింగ్స్లో మనకు కొంచెం డ్యూ ఫ్యాక్టర్ ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి. ఇక వన్డే స్టాట్స్ ఎలా ఉన్నాయి గ్రౌండ్లో? సో ఒకసారి చూసాము అంటే మ్యాచెస్ 36 ఆడితే విన్స్ 39 ఉన్నాయి. అండ్ సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 17 టైమ్స్ గెలిచింది. అంటే ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 19, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 17. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 260 దాకా ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 245 దాకా ఉంది. మరి ఇండియా రికార్డ్ ఎలా ఉంది అహ్మదాబాద్లో? సో ఇక్కడ నేను చెప్పే స్టాట్స్ ఏంటి అంటే ఓవరాల్ అహ్మదాబాద్ గ్రౌండ్, ఇంతకు ముందు కూడా ఇది అహ్మదాబాద్ గ్రౌండే, అంటే అప్పుడు నరేంద్ర మోదీ స్టేడియం కాలేదు, నార్మల్ గ్రౌండ్ అనమాట. సో దీన్ని టోటల్గా డెమాలిష్ చేసి మళ్ళీ కొట్టారు కాబట్టి స్టాట్స్ మారుండొచ్చు. బట్ నేను ఇక్కడ ఓవరాల్ చెప్తున్నాను అనమాట. ఓవరాల్గా చూసుకున్నామంటే టీవీని ఇక్కడ 26 వన్డేస్ అంటే పాత స్టేడియం నుంచి కొత్త స్టేడియం వరకు 26 వన్డేస్ ఆడితే అందులో 12 టైమ్స్ గెలిచింది, 13 టైమ్స్ ఓడిపోయింది, ఒక్కసారి రిజల్ట్ రాలేదు.
మరి ఇంగ్లాండ్ రికార్డ్ ఎలా ఉంది? ఇక్కడ 2 times ఆడింది ఇంగ్లాండ్. సో 2 times కూడా ఈ వరల్డ్ కప్ మ్యాచెస్లోనే ఆడింది అనమాట. ఒకసారి గెలిచింది, ఒకసారి ఓడిపోయింది. వెస్టిండీస్ పైన గెలిచింది, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఇది ఇంగ్లాండ్ రికార్డ్ ఇక్కడ. ఇప్పుడు టీమిండియా ప్లేయింగ్ 11 గురించి మాట్లాడాలి. సో ఫస్ట్ నేను గౌతమ్ గంభీర్ గురించి మాట్లాడతాను అనమాట. గౌతమ్ గంభీర్ ఫేవర్ ఎవరికి చేస్తున్నారు? ఖచ్చితంగా ఏదో పేరు మీకు మైండ్లో వస్తుంటుంది కదా, ఆ పేరుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎందుకు ఫేవర్ అంటున్నా అంటే హర్షిత్ రాణా విషయం. నేను హర్షిత్ రాణా టాలెంట్ గురించి మాట్లాడట్లేదు. వెరీ టాలెంటెడ్ బౌలర్, అద్భుతంగా వికెట్స్ తీస్తున్నాడు. బట్ మీరు ఇక్కడ మర్చిపోతున్నది ఏంటి అంటే ఇంకొక పెద్ద టాలెంట్ని మర్చిపోతున్నాం మనం, హర్షదీప్ సింగ్. బేసిక్గా హర్షిత్ రాణా గేమ్లోకి రానంత వరకు బుమ్రా లేని టైంలో షమీతో పాటుగా ఎవరు బౌలింగ్ చేస్తారనుకున్నారు? హర్షదీప్ సింగ్. సరే ఇప్పుడు హర్షదీప్ సింగ్ ఏమైనా ఫామ్లో లేడా? సూపర్ ఫామ్లో ఉన్నాడు. T20 సిరీస్లో అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. మరి ఎందుకు హర్షదీప్ సింగ్కి ఛాన్సెస్ ఇవ్వట్లేదు అంటే నేను ఏమంటున్నా అంటే మనకు ప్రైమ్ బౌలర్ అయిన హర్షదీప్ సింగ్ కాకుండా హర్షిత్ రాణా తీసుకొని వచ్చారు. చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు, నో ప్రాబ్లం. బట్ ఏదో ఒక మ్యాచ్లో హర్షిత్ రాణా వల్ల మ్యాచ్ ఓడిపోయింది అనుకోండి, అప్పుడు అందరికీ ఏం గుర్తొస్తుంది తెలుసా? హర్షదీప్ సింగ్ ఉన్నాడు కదా అని చెప్పి. సో ఇప్పుడే అంటే నేనేమంటున్నా అంటే నార్మల్గా రూల్స్ ప్రకారం మామూలుగా క్రికెట్లో ఎలా జరుగుతుంది, కొత్త బౌలర్స్కి ఒక సిరీస్ ఉంటే లాస్ట్ మ్యాచ్లో అంటే మా టీమిండియా డామినేట్ చేసాక లాస్ట్ మ్యాచ్లో ఛాన్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఇక్కడ కొత్త బౌలర్కి ఛాన్స్లు ఎక్కువ ఇచ్చేసి మన ఫామ్లో ఉన్న బౌలర్ని పక్కన పెట్టేసి ఇంకా లాస్ట్ మ్యాచ్ అతనికి ఛాన్స్ ఇస్తామంటే అది కొంచెం ఎందుకో ఫేవరిజం అనిపిస్తుంది. బేసిక్గా ఇది నిజం, ఎవరైనా ఒప్పుకోవాల్సింది ఫేవరిజం జరుగుతుంది. ఎందుకంటే మీ అందరికి గుర్తుండో లేదో ఒక సిరీస్ అప్పుడు అంటే ఈ ఐపీఎల్ ఆప్షన్కి ముందు ఒక సిరీస్ జరిగింది, టీమిండియా ఆడింది అనమాట. ఆ సిరీస్లో హర్షిత్ రాణా డెబ్యూ చేయాల్సి ఉంది, కానీ డెబ్యూని ఆపాడు గౌతమ్ గంభీర్. ఎందుకు ఆపాడు అంటే వాళ్ళకు ఇతను నార్మల్ ప్రైస్కి అంటే ఏమంటారు డెబ్యూ కాకుండా ప్లేయర్స్కి సపరేట్ ప్రైజ్ ఉంటుంది కదా, సో ఆ ప్రైస్ని వాళ్ళకి ఇవ్వడానికి అనమాట. అది అందరికీ తెలుసు ఆ టైంలో ఫీవర్ అని చెప్పి ఏదో చెప్పారు. ఓకే అక్కడి వరకు ఓకే, ఆ ఫేవర్లు చేసుకోండి. బట్ ఇక్కడ ఈ టైంలో కూడా మీరు ఒక ప్లేయర్ని నమ్మారని చెప్పి బాగా ఆడుతున్న ప్లేయర్ని పక్కన పెట్టడం. ఒకవేళ హర్షదీప్ సింగ్ సరిగ్గా ఆడకుంటే నాట్ అట్ ఏ ప్రాబ్లం, ఆడే ప్లేయర్ని పక్కకు పెట్టడం ఫ్యూచర్లో ప్రాబ్లం క్రియేట్ చేస్తుందేమో చెప్తున్నాను. ఇప్పుడు గెలుస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్స్ మీకు కొంచెం వెరైటీగా అనిపించవచ్చు. మీరు అరే ఆడుతున్న ప్లేయర్ని తీసేయమంటాం అని చెప్పి మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే అప్పుడు మనకు ఫస్ట్ గుర్తొచ్చేపి హర్షదీప్ సింగ్, ఎందుకంటే బుమ్రా లేడు కాబట్టి హర్షదీప్ సింగే గుర్తొస్తాడు. సో ఇది చూసుకోవాలన్నమాట. ఇక అంటే మేబీ ఈ మ్యాచ్లో ఆడే ఛాన్స్ ఉంటుంది హర్షదీప్ సింగ్. సో ఇక చూసాము అంటే టీమిండియా ఆల్రెడీ చెప్పాను, హిట్ మ్యాన్ కమ్బ్యాక్ దొరికేసింది. కింగ్ కమ్బ్యాక్ కోసం క్రికెట్ ప్రపంచంలో ఉన్న చాలామంది కోహ్లీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కోహ్లీ ఆడడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. బట్ కోహ్లీ దగ్గర నుంచి ఆ స్పార్క్ కనిపించట్లేదు. అంటే బేసిక్గా టీమిండియా బ్యాటింగ్ కోసం అందరూ చెప్తున్నారు అనమాట, రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు అవుట్ అవుతున్నారు, వాళ్ళ టైం బాగలేక. సో వాళ్ళు కంబ్యాక్ ఇచ్చేస్తారు త్వరగాని. బట్ కోహ్లీ దగ్గర నుంచి కంబ్యాక్ లేట్ అవుతుందన్నమాట. సో త్వరగా రావాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే రంజీలో కూడా ఫెయిల్ అయ్యి వచ్చాడు కాబట్టి. ఇక మిగతాదంతా బాగానే ఉందన్నమాట టీమిండియా బ్యాటింగ్. శుభ్మన్ గిల్ సూపర్ టచ్లో కనిపిస్తున్నాడు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒకవేళ మన శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ అనుకోండి, బట్ ఏమైనా ఛాన్స్ ఇస్తారు యశస్వి జైస్వాల్కి, ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇదే లాస్ట్ మ్యాచ్ కాబట్టి మనం ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. అంటే జస్ట్ చూడడానికి, ఇంతకుముందు చెప్పే కదా ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటారు టెక్నిక్స్. ఇక అలాగే కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా అందరూ ఫామ్లో ఉన్నారు, నో ప్రాబ్లం అనమాట. సో టీమిండియా సేమ్ ప్లేయింగ్ ఎలెవెన్తో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మేబీ హర్షదీప్ సింగ్ టీంలోకి రావచ్చు. ఒకసారి టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మొహమ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి. సో వరుణ్ చక్రవర్తిని కూడా టీంలోకి తీసుకొని వచ్చేస్తున్నారు. మేబీ కుల్దీప్ యాదవ్ కూడా తీసుకొని రావచ్చు. అంటే బుమ్రా ఖచ్చితంగా ఆడతాడో తెలియదు కాబట్టి వరుణ్ చక్రవర్తిని ఒక స్పేర్ అంటే ఒక మన టీమిండియాకి యూజ్ అయ్యే ఒక బౌలర్గా పెట్టుకున్నాను అనమాట పక్కగా రెడీగా. ఎందుకంటే మనోడు మంచిగా చూపిస్తున్నాడు ఆ టాలెంట్ అనేది. T20లో కానీ ఇప్పుడు వన్డేలో డెబ్యూ చేశాడు, అక్కడ కూడా బాగానే బౌలింగ్ చేశాడు. ఇక ఇంగ్లాండ్, సో మీకు ఒక సినిమా ఎలా ఉంటుంది, పోయా మోసం అని చెప్పి ఇంగ్లాండ్ వాళ్ళని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అనమాట. అంటే T20 సిరీస్ కూడా వర్కౌట్ కాలేదు, వన్డే సిరీస్ కూడా వర్కౌట్ కాలేదు, అలా అని చెప్పి వీళ్ళు ఏమన్నా పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారు అంటే ఏం లేదు. బేసిక్గా మన వాళ్ళు అవుట్ ప్లే చేస్తున్నారు వాళ్ళని, అదే జరుగుతోంది. సో T20లో అయితే కొంచెం పోటీ ఇచ్చారు, కానీ వన్డేలో కనీసం మనకు పోటీ ఇవ్వలేకపోతున్నారు. బేసిక్గా వన్డే ఫార్మాట్లో టీమిండియా చాలా స్ట్రాంగ్ అనమాట మిగతా ఫార్మాట్తో కంపేర్ చేస్తే. సో మన స్ట్రాటజీస్ని వాళ్ళు అవుట్ ప్లే చేయలేకపోతున్నారు. మనం చాలా డిఫరెంట్గా ఆడుతున్నాం. వాళ్ళు బ్యాటింగ్ ఏమన్నా రన్స్ చేస్తారని అనుకుంటే చేయనీయడం లేదు వాళ్ళని. సరే మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తారంటే వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు ధైర్యం చేసి, ఎందుకంటే ఏమవుతుందో తెలియదు కాబట్టి. సో ప్లేయింగ్ ఎలెవెన్లో ఎటువంటి మార్పు ఉండే అవకాశం లేదు. ఒకసారి చూసామంటే ఫిల్ సాల్ట్, బెన్ టకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జార్జ్ బట్లర్, లియామ్ లివింగ్స్టన్, జెమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సకీబ్ మహమ్మద్. సో బేసిక్గా ఇంగ్లాండ్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ లేకపోవడం అన్నమాట టీంలో. సో అది వీళ్ళని బాగా ఇబ్బంది పెడుతుంది. ఈవెన్ T20లో అది జరిగింది, వన్డేలో కూడా అది జరుగుతుంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. బట్ థర్డ్ వన్డే కూడా టీమిండియా ఏమైనా ఎక్కువ చేంజెస్ చేసుకొని అంటే కొత్త ప్లేయర్స్కి ఏమైనా ఛాన్సెస్ ఇవ్వదాము బెంచ్ మీద ఉన్న వాళ్ళకి అనుకుంటే
మనకు కొంచెం ఇబ్బంది పడొచ్చు, కానీ లేదంటే మాత్రం సేమ్ ప్లేయింగ్ తో వచ్చిన 1-2 చేంజెస్ చేసినా ఇంగ్లాండ్ పైన చాలా ఈజీగా గెలిచేస్తారు. ఎందుకంటే ఈ నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్ వాళ్ళకు కూడా ఆడటం అంత ఈజీ కాదు. ఇది చాలా కాంపిటేటివ్ వికెట్. ఈ గ్రౌండ్ బేసిక్గా మనలాంటి ప్లేయర్స్కి, మన ఇండియన్ ప్లేయర్స్కి సెట్ అయ్యే గ్రౌండ్ ఇది. సో ఇండియా గెలవడం ఖాయము. డిపెండ్స్ ఆన్ చేంజెస్ అనమాట. మెయిన్ ప్రిడిక్షన్ నేను తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెంటనే మీరు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.